హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజల్ 2024 9th సెప్టెంబర్ షిఫ్ట్ 2లో వచ్చిన ఓకేనా 9th సెప్టెంబర్ షిఫ్ట్ 2లో వచ్చిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడబోతున్నాం. ఓకేనా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్. సో ఆల్రెడీ మనం ఏంటంటే షిఫ్ట్ 1 యొక్క క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం. ఇప్పుడు షిఫ్ట్ 2 యొక్క క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం. ఓకేనా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1 కనుక చూస్తే మనకు ఏజెస్ నుంచి రావడం జరిగింది. సో ఏజెస్ నుంచి క్వశ్చన్ అనేది ఏ విధంగా వచ్చిందంటే, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఏబిసి. సో ఏబిసి ముగ్గురు వ్యక్తుల యొక్క ఏజ్ యొక్క సమ్ వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చాడంటే 75 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, 75 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏం చెప్పాడంటే ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఏబిసి మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే లెటస్ సే బి అనే అతను, ఓకేనా, బి అనే అతను ఏ కంటే, ఓకేనా, బి అనే అతను ఏ కంటే 1/3 తక్కువ, లేదా బి యొక్క ఏజ్ అనేది, లేదా ఏ యొక్క ఏజ్ అనేది బి కంటే 3 times ఎక్కువ. అంటే లెటస్ సే బి ఎక్స్ ఇయర్స్ కనుక అయితే, ఓకేనా, బీకి ఎక్స్ ఇయర్స్ కనుక ఉంటే ఏ ఏంటంట, ఏ అనే అతను బీకి మూడింతలు. సో ఇది 3x, ఇది 3x. నెక్స్ట్ సి అనేది ఏం చెప్పాడంటే సి ఈజ్ 5 years ఓల్డర్ దాన్ బి. సి అనే అతను బి కంటే 5 years ఎక్కువ. సో ఇది x+5 అవుతుంది. అవునా. సో ఇప్పుడు ఇదంతా కనుక మనం యాడ్ చేస్తే ఇది మొత్తం ఏమవ్వాలి, 75 yearsకి ఈక్వల్ అవ్వాలి. సో 3, 4, 5, 5x+5. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 5x = +5 అనేది రైట్ సైడ్కి వెళ్తే -5. సో 5x = 70. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది, 14. ఎక్స్ వాల్యూ ఎంత, 14. ఇక్కడ నుంచి మనం ఏబిసి ఇండివిజువల్ వాల్యూస్ ఏవైనా కూడా మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వచ్చేసరికి 3x, బి వచ్చేసరికి x, సి వచ్చేసరికి x+5. సో ఈ విధంగా ఒక క్వశ్చన్ వచ్చింది అంటున్నారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మనకు ఆల్జీబ్రా నుంచి వచ్చింది. ఆల్జీబ్రా నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటా క్వశ్చన్ అంటే, గివెన్ దట్ 2x + 3y, 2x + 3y అనేది 11 అయితే, సేమ్ కాదు, నేను ఏంటంటే వాల్యూస్ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నాను. 2x + 3y అనేది 11 అయితే దెన్ xy అండ్ xy అనేది వాల్యూ ఆఫ్ xy = 5/6 ఇచ్చాడు. దెన్ ఫైండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 8x³ + 27y³ ఈ వాల్యూ ఏమవుతుంది అని చెప్పేసి ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్రాపర్టీ అనేది వస్తుంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే a³ + b³, a³ + b³. సో a³ + b³ ఫార్ములా ఏమవుతుంది, a + b ఇంటూ, ఓకేనా, a + b ఇంటూ, దీన్ని మనం రెండు విధాలుగా రాయొచ్చు. ఒకటి a² - ab + b² రాయొచ్చు, లేదా ఇదే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే a + b ఇంటూ a + b² -3ab, దీన్ని మీరు ఓపెన్ చేశారనుకుంటే ఎగ్జాక్ట్లీ ఇదే అనేది వస్తుంది. సో ఇది మనకేంటంటే ఫార్ములా ఇది. ఈ ఫార్ములాలో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకేంటంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములాలో మనం ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ అనేది చేద్దాం. సో ఇక్కడ ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు x 8x³ + 27y³ ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మనకు 2xకి హోల్³ వచ్చేసరికి 8x³, 3yకి హోల్³ వచ్చేసరికి 27y³ మనం కనుక సాల్వ్ చేస్తే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రావాలి, 2x + 3y అంటే 11. ఓకేనా, 2x + 3y వచ్చేసరికి 11 అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇది ఈ ఫార్ములా తీసుకుందాం, సెకండ్ ఫార్ములా తీసుకుంటే ఈజీగా అవుతుంది. a + b² అంటే 11² - 3 times of what, 5/6, 3 times of 5/6, 3ab. సో ఇక్కడ చూడండి ab వాల్యూస్, ఇక్కడ a అనేది ఏమవుతుంది, సో కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ab, a వచ్చేసరికి 2x, b వచ్చేసరికి 3y, a వచ్చేసరికి 2x, b వచ్చేసరికి 3y. రెండింటిని కనుక మనం మల్టిప్లై చేస్తే సో ఇది లెఫ్ట్ సైడ్లో 11 అలాగే ఉంటుంది. ఇక్కడ లోపల వచ్చేసరికి 121 -3 2s are 6, 6 ఇంటూ ఎంత చూడండి, 6 3s are 18y అవుతుంది. అవునా, ఏమవుతుంది 18y -18xy, 18xy ఇది అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, 18
మల్టిప్లైడ్ బై XY ప్లేస్లో 5/6 అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అవునా. 6 1 6, 6 2 12, 6 3 18. సో మన ఆన్సర్ వచ్చేసరికి 11 మల్టిప్లైడ్ బై 121 మైనస్ 15. సో దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. ఏమొస్తుంది 11, ఇక్కడ వచ్చేసరికి మనకు 106. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 1166, అంతే కదా. 1166 ఈజ్ ఆర్ ఆన్సర్. క్లియర్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఆన్సర్ అనేది వస్తుంది. క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏమొచ్చిందంటే నెక్స్ట్ ఇక్కడ 2 ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది, P1 అండ్ P2. 2 ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి 5000 రూపీస్ అంట. సెకండ్ ప్రిన్సిపల్ అనేది 8000 రూపీస్, 8000 రూపాయలు. ఈ ప్రిన్సిపల్ని మనం ఏం చేసామంటే టైం వచ్చేసరికి ఇది 5000 వచ్చేసరికి 5 ఇయర్స్కి మనం సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R వచ్చేసరికి 9%. అదేవిధంగా ఇది వచ్చేసరికి 8000 అనేది మనం 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం, ఓకేనా. 12%, సారీ టైం వచ్చేసరికి 4 ఇయర్స్. టైం వచ్చేసరికి 4 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 12%కి ఇచ్చాం. 12%. ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SI1 మైనస్ SI2. SI1 SI2కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఓకేనా. డిఫరెన్స్ చెప్పాలి. క్లియరా. సో ఇక్కడ మనం దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి 5 9s 45. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకు 5000 ఇంటూ 45/100, 45%. ఎందుకు, PTR/100 కాబట్టి P ఇంటూ T ఇంటూ R/100. సో ఎగ్జాక్ట్లీ ఇదే వస్తుంది. సో ఇది వచ్చేసరికి S1. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 1. నెక్స్ట్ S2 వచ్చేసరికి 8000 మల్టిప్లైడ్ బై 12 4s 48, 48 upon 100. సో 2 zeros, 2 zeros, 2 zeros, 2 zeros cancel. 45 multiplied by 5. So 5 5s are 25, 5 4s are 20, 225, 2250. Difference 48 into 8, 8 8s are 64, 4 8s are 32, 32 ఒక 6 వచ్చేసరికి 38, 3840. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో 750 ఒక 840, 750 ఒక 840 మనకు వచ్చేసరికి 1590. సో డిఫరెన్స్ వచ్చే ఎంత, డిఫరెన్స్ వచ్చేసరికి 1590 రూపీస్, ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకు ఏంటంటే సింప్లిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అంటున్నారు. సింప్లిఫికేషన్ నుంచి క్వశ్చన్ వచ్చింది, అది కూడా ఈజీగానే ఉంది, అంతగా డిఫికల్ట్గా ఏం లేదు అంటున్నారు. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అనేది ఎవరు చెప్పలేము, ఈజీ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ దీంతోపాటు ఇంకో క్వశ్చన్ అనేది మనకు సర్ట్స్ అండ్ డిసీస్ నుంచి వచ్చింది అంటున్నారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఏమిచ్చాడు, 3√5 - 5 by 3√5 plus 5 is equals to a plus b√5. a plus b√5. then ఇలా అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. b యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, క్లియర్. సో ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే ఇక్కడ చూడండి 3√5 మైనస్ √5 ఇంటూ √5గా రాయలేమా? ఎస్, ఈజీగా రాయొచ్చు. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, 3√5 ప్లస్ √5 ఇంటూ √5 ఇలా రాయచ్చా. అండ్ పైన నేనేం చేయొచ్చు అంటే లెఫ్ట్ పైన నుంచి కింద నుంచి √5 అనేది కామన్గా తీసి ఏం చేయొచ్చు, √5 అనేది క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మనకి ఏం మిగులుతుంది లాస్ట్కి, ఓకేనా. న్యూమరేటర్లో వచ్చేసరికి 3 మైనస్ √5, డినామినేటర్లో 3 ప్లస్ √5, అంతే కదా. న్యూమరేటర్లో ఏముంటుంది, న్యూమరేటర్లో వచ్చేసరికి 3 మైనస్ √5, ఎందుకు √5 కామన్ తీసి నేను క్యాన్సిల్ చేశాను, డివైడెడ్ బై 3 ప్లస్ √5 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది దేనికి ఈక్వల్ అంట, a ప్లస్ b√5. అంటే ఇది ఇంకా సాల్వ్ కాలేదు, మనం ఏం చేయాలి, దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలి అంటే ఏం చేయాలి, డినామినేటర్ ఏముంది 3 ప్లస్ √5, దానికి రెసిప్రోకల్ 3 మైనస్ √5తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. సో 3 మైనస్ √5తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. సో న్యూమరేటర్లో వచ్చేసరికి 3 మైనస్ √5 హోల్ స్క్వేర్, డినామినేటర్లో వచ్చేసరికి 3 స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్ వస్తుంది, అవునా. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తే 9, ఓకేనా. 3 స్క్వేర్ 9 ప్లస్ 5
minus 6 root 5 divided by 9 minus 5. So 3 square 9, 9 minus 5 is 4. అంతే కదా, 9 minus 5 is 4. సో దీన్ని నేను సాల్వ్ చేస్తే 14 minus 6 root 5 by 4. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 2s 2 7s 2 3s 2 7s 2 3s. దీన్ని నేను ఇండివిజువల్గా రాస్తే ఇదేమవుతుంది 7/2 minus 3/2 root 5. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, దీన్ని మనం కంపేర్ చేద్దాం దేంతో, a ప్లస్ b రూట్ 5తో కనుక మనం కంపేర్ చేస్తే, a ప్లస్ b రూట్ 5తో కంపేర్ చేస్తే వాల్యూ ఆఫ్ b అనేది ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ b ప్లేస్లో ఇక్కడ ఏముంది -3/2 ఉంది. సో వాల్యూ ఆఫ్ b ఈజ్ -3/2. ఓకేనా. సో ఈ విధంగా రేషనలైజ్ చేసి మనం ఆన్సర్ అనేది చెప్పొచ్చు. క్లియరా. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఏం చెప్పాడంటే ఈ క్వశ్చన్లో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మోడల్ యొక్క క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక పర్సన్ ఆయన యొక్క ఇన్కమ్లో 80% స్పెండ్ చేసేస్తాడు. సో ఎక్స్పెండిచర్ వచ్చేసరికి ఎంత అంటే 80%. ఓకేనా, 80%. ఓకేనా. అలా ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆయన యొక్క ఇన్కమ్ అనేది, ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 20%. సో ఇన్కమ్ అనేది 20% ఇంక్రీజ్ అయిందంట. ఓకేనా. దీని తర్వాత అదేవిధంగా ఎక్స్పెండిచర్ కూడా ఏమైంది, 10% ఇంక్రీజ్ అయింది. 10% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సేవింగ్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అది మనం చెప్పాలి. సేవింగ్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది చెప్పాలి. సో దీన్ని మనం సింపుల్గా చేసేయచ్చు. లెటర్స్ సే మనకు ఏంటంటే 100 రూపాయలు ఇన్కమ్ అనేది ఉంది, 100 రూపీస్ ఇన్కమ్ ఉంది. సో 100 రూపీస్ వచ్చేసరికి ఇన్కమ్. ఈ ఇన్కమ్లో మనం ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నాం, 80 రూపీస్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, అంటే 80 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ మనం ఎంత సేవ్ చేస్తున్నాం, 20 రూపీస్ సేవ్ చేస్తున్నాం, అంతే కదా. అంతే. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్కమ్ అనేది 20% ఇంక్రీజ్ అంటే ఇప్పుడు ఇన్కమ్ వచ్చేసరికి 120 రూపీస్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అనేది 10% ఇంక్రీజ్ అయింది, అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ 80 నుంచి 10% ఇంక్రీజ్ అయితే 88 అవుతుంది. అవునా, 80కి 10% ఇంక్రీజ్ చేసి 88. ఇప్పుడు ఏమవుతుంది, నా సేవింగ్స్ వాల్యూ ఎంత, సో 120లోంచి 88 తీసేయండి. మనం ఇది కనుక చూస్తే 32, అంతే కదా, 32. సో 32 కనుక మనం చేస్తే మనకేమొస్తుంది, సేవింగ్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంతకుముందు 20 రూపీస్ అనేది సేవింగ్స్ ఉండేది, ఇప్పుడు 32 అయింది, అంటే 12 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 12 రూపీస్ దేనిపైన, 12 రూపీస్ 20 పైన ఇంటూ 100. సో ఇది పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 21s 25s 12 5s 60. సో 60% మన సేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా, సేవింగ్స్ అనేది ఏమైంది, 60% అనేది ఇంక్రీజ్ అయింది. క్లియర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చాలా ఈజీ క్వశ్చన్ అనేది వచ్చింది. ఏంటా క్వశ్చన్ అంటే మనకేమి ఇచ్చాడంటే ఒక సిలిండర్ అనేది ఇచ్చాడు. ఓకేనా, ఒక సిలిండర్ ఆ సిలిండర్ యొక్క హైట్ హెచ్ వాల్యూ వచ్చేసరికి 14 సెంటీమీటర్స్ అంట, రేడియస్ అనేది 8 సెంటీమీటర్స్ అంట. దెన్ ఫైండ్ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. అసలు సిలిండర్ యొక్క ఫార్ములా తెలిస్తే మనము ఆన్సర్ అనేది రాసేయచ్చు. సార్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు πr²h. ఇక్కడ పై వాల్యూ వచ్చేసరికి 22/7, ఆర్ వాల్యూ వచ్చేసరికి 8, కాబట్టి 2 సార్లు 8 రాస్తాం. మల్టిప్లైడ్ బై హెచ్ వాల్యూ ఈజ్ 14. 7 1s 7 2s 14, 8 8s 64, 22 2s 44, 44 మల్టిప్లైడ్ బై 64. నా లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 6 ఉండాలి. మనం మల్టిప్లై చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే లాస్ట్ డిజిట్ చెక్ చేస్తాం. ఒకవేళ లాస్ట్ డిజిట్ అన్నిట్లో సేమ్గా ఉంటే ఖచ్చితంగా మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఏమంటున్నాడంటే ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్ని 4200 రూపీస్కి కొన్నాడు. 4000 కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ 4200, 4200. ఓకేనా. దీన్ని ఏం చేశాడంటే ఇంకొక పర్సన్కి అమ్మాడు. ఫస్ట్ పర్సన్కి ఓకేనా, ఎవరైతే అమ్మారో ఫస్ట్ పర్సన్కి ఏంటంటే ఒక 20% లాస్కి అమ్మాడు. ఎంతకి, 20% లాస్కి అమ్మాడు. నెక్స్ట్ ఆ పర్సన్, ఇప్పుడు లెటర్స్ సే ఏ అనే పర్సన్
4,200కి కొన్నాడు. ఓకేనా. ఏ అనే అతను బీకి 20% లాస్కి అమ్మాడు. నెక్స్ట్ బి అనే పర్సన్ సికి ఏం చేశాడంటే 30% ప్రాఫిట్కి అమ్మాడు. 30% ప్రాఫిట్కి అమ్మాడు. సో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో టోటల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం చేయాలి. క్లియరా. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే సక్సెసివ్ ప్రాఫిట్. ఓకేనా. సక్సెసివ్ పర్సంటేజ్ ద్వారా మనం ఏంటంటే చేసేయచ్చు. సక్సెసివ్ పర్సంటేజ్ ఏం చెప్తుంది? సక్సెసివ్ పర్సంటేజ్ యొక్క ఫార్ములా మనకేం చెప్తుందంటే A ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. A ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఇది సక్సెసివ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఏదైనా తీసుకోవచ్చు. క్లియర్. సో ఇక్కడ నుంచి నేను ఏ వాల్యూ వచ్చేసరికి -20. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ అంటే ఇది -20 ప్లస్ బి వాల్యూ 30% ప్రాఫిట్ కాబట్టి +30 ప్లస్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసరికి -20 ఇంటూ 30 డివైడెడ్ బై 100. సో నార్మల్గానే చేయొచ్చు, బట్ పర్సంటేజ్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఇది వచ్చేసరికి 10, ఇది -0.0006. 10 - 6 ఎంత? 4. అంటే నెట్ ప్రాఫిట్ అనేది 4% వస్తుంది. అంటే ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 4%. 4% ఆఫ్ వాట్? 4,200కి 4%. సో 2 zeros క్యాన్సల్. 4 2s are 8, 4 4s are 16. అంటే 168 రూపీస్ ఏంటంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ విధంగా గనక చేస్తే, ఓకేనా, ఈ విధంగా గనక చేస్తే ఒకవేళ ఏ అనే అతను డైరెక్ట్గా బీకే అమ్మకుండా డైరెక్ట్గా సీకే గనక అమ్మి ఉంటే 168 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. ఇలా మనం చెప్పొచ్చు. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోటి కూడా వచ్చింది. ఏం చెప్పాడంటే, ఓకేనా, ఎంపీ మార్కెట్ ప్రైస్ అనేది, ఓకేనా, మార్క్డ్ ప్రైస్ ఈజ్ 26% మోర్ దాన్ సిపి. 26% మోర్ దాన్ సిపి అండ్, ఓకేనా, మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 26% మోర్ దాన్ సిపి అండ్ ద షాప్ కీపర్ ఈజ్ అలవింగ్ ఎ డిస్కౌంట్. షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు? అలవింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 32%. 32% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు. సో ఈ విధంగా కనుక చేస్తే లాస్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? ఓకేనా. ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ 26% మోర్ అంటే పాజిటివ్, అంటే ఏ వాల్యూ వచ్చేసరికి 26, బి వాల్యూ వచ్చేసరికి డిస్కౌంట్ అనేది మనం తక్కువగా అమ్ముతాం, అంటే ఇది నెగిటివ్. -32 ప్లస్ ఆఫ్ 26 ఇంటూ -32 అపాన్ 100. సో ఇది వచ్చేసరికి -6 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో కూడా మైనస్. సో 26 ఒక 32 మల్టిప్లై చేయండి. 6 2s are 12, 2 2s are 4, 6 3s are 18, 22 23, 2 3 2s are 6 7 8, 8.32. సో -8.32. సో టోటల్గా కనుక చూస్తే -14.32% లాస్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? టోటల్గా లాస్ పర్సంటేజ్ వచ్చేసరికి -14.32% లాస్ పర్సంటేజ్ వస్తుంది. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు ఏజెస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది ఏం చెప్పాడంటే ఏజెస్లో, ఓకేనా, ఏజెస్లో ఏం చెప్పాడంటే క్వశ్చన్ చెప్తాను. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి యొక్క ప్రెజెంట్ ఏజెస్ అనేది తెలియదు. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి తెలియదు. కానీ 7 years ago ఏబి యొక్క రేషియో 4:1. లేదా ఏం చెప్పచ్చు అంటే ఏ అనే అతను బి కంటే 4 ఇంతలు ఎక్కువ లేదా 4 ఇంతల ఏజ్ ఉన్నాడు. ఏ అనే అతను బి కంటే 4 times ఉన్నాడు. సో ఏ ఈజ్ 4 times ఆఫ్ బి 7 years ago. నెక్స్ట్ ఏం చెప్పాడు? 4 years ఆఫ్టర్, 4 సంవత్సరాల తర్వాత, 4 years ఆఫ్టర్ ఏబి మధ్య రిలేషన్ ఏంటి అంటే వీళ్ళు ఏ ఈజ్ 2.5 times ఆఫ్ బి. ఏ ఈజ్ 2.5 times ఆఫ్ బి. ఓకేనా, 2.5 times ఆఫ్ బి. ఇది ఇచ్చేసరికి మనకు ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ బి అడగచ్చు, ఏ రేషియో బి ప్రెజెంట్ ఏజెస్ అడగచ్చు, ఏ 4 years తర్వాత బి 3 years వెనక ఏదైనా అడగచ్చు. ఓకేనా. లేదా ఏం చెప్పాడు ఎగ్జామినేషన్లో ఏం అడిగాడంటే A+4 రేషియో B-5.
ఓకేనా, A+4 B-5 ఈ వాల్యూ కూడా మనకేంటంటే అడిగాడు, ఇదే అడిగాడు ఎగ్జాక్ట్లీ. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది 2.5:1 ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దాం, 2తో మల్టిప్లై చేద్దాం. ఇదేమవుతుంది, 5:2 అవుతుంది. అవునా, 5:2. క్లియర్? ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో 7 years ago 4:1, 4 years after 5:2. సో 4:1, ఇది వచ్చేసరికి 5:2. సో ఎప్పుడైనా కూడా చూడండి, ఏజెస్ మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ 3నే, ఇక్కడ కూడా డిఫరెన్స్ 3నే. ఇక్కడ చూడండి, ఇక్కడ రేషియో పరంగా ఎన్ని రేషియోస్ డిఫరెన్స్, 1 రేషియో ఈజ్ డిఫరెంట్. కానీ ఇయర్స్, ఏజ్ పరంగా చూస్తే ఇదేమో 7 years వెనకాల ఉంది, ఇదేమో 4 years తర్వాత ఉంది. అంటే ఇక్కడ 7 + 4 అంటే 11 years. అంటే ఇక్కడ ఒక్కొక్క రేషియో 1 రేషియో అనేది 11కి సమానం. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, 7 years అగో ఏ యొక్క ఏజ్ వచ్చేసరికి 44 years. ఓకేనా, బి యొక్క ఏజ్ వచ్చేసరికి 11 years. ఓకేనా, బి యొక్క ఏజ్ వచ్చేసరికి 11 years. సో ఈ విధంగా మనం ఏంటంటే చాలా సింపుల్గా చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఏ యొక్క ఏజ్ వచ్చేసరికి 55 years, బి యొక్క ఏజ్ వచ్చేసరికి 22 years. అవునా, ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, ఇక్కడ చూడండి, ఏ ప్రెజెంటేజ్ కావాలి. సో ఏ యొక్క ప్రెజెంటేజ్ కావాలంటే ఏ = సో 4 సంవత్సరాల తర్వాత ఏ యొక్క ఏజ్ వచ్చేసరికి 55 years. అదే ప్రెజెంటేజ్ ఏమవుతుంది, 55లోంచి 4 తీసేయండి అంటే 51. అదే బి యొక్క ప్రెజెంటేజ్ ఏమవుతుంది, 22లోంచి 4 తీసేయండి, 22 - 4 ఈజ్ 18. సో ఇక్కడ ఏమడిగాడు, A+4 అంటే 51 + 4 ఈజ్ 55. రేషియో B-5. సో 18 - 5, 18 - 5 ఎంత, 13. 18 - 5 ఎంత, 13. సో ఇవి కొన్నిసార్లు క్యాన్సిల్ అవుతాయి, కొన్నిసార్లు క్యాన్సిల్ కాకపోవచ్చు, ఏదైనా అడగచ్చు. ఇవి 2 డేటా అనేది ఇచ్చి మనకు ఏదైనా అడిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకు ఆల్జీబ్రా నుంచి వచ్చింది. ఆల్జీబ్రాలో x+1/x మోడల్ ప్రతిసారి ఖచ్చితంగా వచ్చేదే ఈ మోడల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే x - 1/x, ఈ వాల్యూ వచ్చేసరికి 7 ఇచ్చాడు. దెన్ ఫైండ్ x³ ప్లస్ మైనస్ అడిగాడు, ప్లస్ కాదు. ఇంతకు ఫస్ట్ షిఫ్ట్లో ప్లస్ అడిగాడు, ఇప్పుడు మైనస్ అడిగాడు. x - 1/x³ ఏంటి అని అడిగాడు. సో దీనికి కూడా మనకు డైరెక్ట్ ఫార్ములా అనేది ఉంది. ఏంటి ఆ ఫార్ములా, k³ + 3k, k³ + 3k. సో నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ k వాల్యూ వచ్చేసరికి 7. సో 7³ + 3 × 7. సో 7³ is 343, 343 + 21 is 364. సో ఆన్సర్ ఈస్ 364. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూద్దాం. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడే రాస్తాను. ఇంకో క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చింది. ట్రిగ్నోమెట్రీ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఏం క్వశ్చన్ అడిగాడు, sin³ ప్లస్ cos³ sin³ ప్లస్ cos³ డివైడెడ్ బై 1 - sin A cos A, 1 - sin A cos A. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? సో ఇది మనం చేయాలి అంటే మనకు A³ + B³ ఫార్ములా తెలియాలి. సో ఇంతకుముందే మనం రాసాం, A³ + B³ = గుర్తుందా, A³ + B³ = A + B ఇంటూ, ఓకేనా, A + B ఇంటూ A² - AB + B². ఇదే కదా, ఇదే. సో ఇక్కడ కనుక చూస్తే A + B, సో ఇక్కడ A³ B³, A వచ్చేసరికి sin cos, సో sin A ప్లస్ cos A మల్టిప్లైడ్ బై sin², A వాల్యూ వచ్చేసరికి sin², B ఇక్కడకు B², B వాల్యూ వచ్చేసరికి cos². సో sin² θ + cos² θ ఈజ్ 1. సో 1 - ఏమొస్తుంది ఇక్కడ న్యూమరేటర్లో sin A cos A. నెక్స్ట్ డినామినేటర్లో కనుక చూస్తే ఆల్రెడీ మనకు 1 - sin A cos A అనేది అలాగే ఉంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకు వచ్చేది ఆన్సర్ వచ్చేసరికి sin A + cos A. sin A + cos A ఇస్ ఆర్ ఆన్సర్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆల్రెడీ మనం షిఫ్ట్ 1లో చూసాం. షిఫ్ట్ 1లో మనకి ఏమి ఇచ్చాడు, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ చూసాం కదా. ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది, ఆ సర్క్యులర్ ట్రాక్లో A, B ఇద్దరు వ్యక్తులు పరిగెత్తున్నారు. సో అదే క్వశ్చన్ అనేది మనకు ఇక్కడ కూడా కనిపించింది. సో డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ 1365 మీటర్స్ అంట. ఇప్పుడు మీటర్స్ ఇచ్చాడు. ఓకేనా,
నెక్స్ట్ ఏ అనే అతను స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ 90 km/h. బి స్పీడ్ ఆఫ్ బి ఈజ్ 108 km/h. అండ్ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో పరిగెత్తున్నారు. సో ఇలా సేమ్ డైరెక్షన్ అయితే టైం అనేది ఏమవుతుంది? ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ అపాన్ స్పీడ్. సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఈజ్ 1365 డివైడెడ్ బై స్పీడ్ అనేది మనం రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సో రిలేటివ్ స్పీడ్ అనేది ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనం తీసుకోవాలి. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 18, అంతే కదా, 18. కానీ ఇది 18 km/h. కానీ ఇక్కడ మనకు న్యూమరేటర్లో మీటర్స్ ఉంది. సో దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి. సో 5/18. సో 18తో 18 క్యాన్సల్. సో 5తో కనుక క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది? 2, 5 2s are 10, 5 7s are 35. దీని తర్వాత 5 3s are 15. సో 273 సెకండ్స్. ఎన్ని సెకండ్స్? 273 సెకండ్స్. దీన్నే కావాలంటే మనం మినిట్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ అవసరం ఉంటే కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది అడిగాడు. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్? ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్డ్, ఓకేనా, రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. దీని యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏరియా అనేది ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ 50 cm². దెన్ ఫైండ్ ద హైపోటెనస్. హైపోటెనస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ హైపోటెనస్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? దీనికి ఏంటంటే ఒక ఫార్ములా ఉంది. ఏరియా ఆఫ్ ఎన్ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ h²/4. h². ఏదైతే హైపోటెనస్ ఉంటుందో, అంటే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ రెండు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి హైపోటెనస్. సో దీని యొక్క ఏరియా ఫార్ములా వచ్చేసరికి h²/4. సో ఈ ఏరియా అనేది ఇచ్చేసాడు మనకు. ఎంత? 50 అంట. సార్ h² వాల్యూ ఏమవుతుంది? h² ఈజ్ 5 200. h² ఎంత? 200. అంటే ఇక్కడ నుంచి నేను h వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, h వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 10√2. హైపోటెనస్ ఈజ్ 10√2 సెంటీమీటర్స్. చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ? ఈ ఫార్ములా తెలిస్తే ఈజీ. ఫార్ములా అనేది తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకు ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చింది. ఏమి ఇచ్చాడు ట్రిగ్నోమెట్రీలో? tan theta, given that tan theta is equals to 1/3. tan theta is 1/3. then find secant theta. secant theta అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా చాలా ఈజీ. tan theta అనేది 1/3 అయితే secant theta అనేది ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, tan theta అనేది 1/3 అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఐడెంటిటీని యూజ్ చేయాలి. ఏంటది? secant² theta మైనస్ tan² theta is equals to 1. అంటే ఇక్కడ నుంచి నేను secant theta అనేది డైరెక్ట్గా రాయచ్చా? secant theta is nothing but √1 + tan² theta. సో √1 + tan² theta అంటే 1/3 tan theta యొక్క స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ వచ్చేసరికి √1 + 1/9. సో మన ఆన్సర్ ఏమవుతుంది? √10/3. సో √10/√9 అవుతుంది. √9 వాల్యూ వచ్చేసరికి 3. సో ఆన్సర్ ఈజ్ √10/3. క్లియరా? సో ఇది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది చూస్తే ఇక్కడ చూడండి, మనకేంటంటే యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఏం చెప్పాడంటే టెంపరేచర్ అనేది ఇచ్చాడు. ఓకేనా? యావరేజ్ టెంపరేచర్. సో యావరేజ్ టెంపరేచర్ ఏ మంత్లో? జనవరి మంత్లో యావరేజ్ టెంపరేచర్ అనేది ఫర్ ద ఫస్ట్ 16 days. ఫస్ట్ 16 daysలో యావరేజ్ టెంపరేచర్ అనేది 22 degrees ఉందంట. అండ్ లాస్ట్ 16 daysలో టెంపరేచర్ అనేది 26 degrees ఉందంట. 26 degrees. ఓకేనా? అండ్
టోటల్ మంత్ యావరేజ్ మొత్తం వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ ఉందంట? 24 డిగ్రీస్. దెన్ ఫైండ్ ఏ డే అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 16th డే యొక్క టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా డేటా ఇచ్చినప్పుడు 16th డే యొక్క టెంపరేచర్ అనేది మనము ఫైండ్ అవుట్ అనేది చేయవచ్చు. సో దీన్ని మనం ఏం చేస్తాం? కంపేర్ చేసి సాల్వ్ అనేది చేస్తాం. సో ఒకవేళ 16th డే యొక్క టెంపరేచర్ అనేది 24 డిగ్రీసే అయ్యి ఉంటే, సో 24తో మనం, సో హోల్ మంత్ యొక్క యావరేజ్ 24 కాబట్టి 24 తీసుకుంటున్నాం. సో 24తో కంపేర్ చేయండి. సో 24తో నేను ఇది కంపేర్ కనుక చేస్తే ఎంత ఉంది? 2 అనేది తక్కువ ఉంది. సో ఇంటూ 16. ఇది 24తో కనుక నేను కంపేర్ చేస్తే 2 అనేది ఎక్కువగా ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. ఇంటూ 16 అంటే ఇక్కడ కనుక చూస్తే మనకేంటంటే ఏదైతే డీవియేషన్ అనేది ఉందో అది ఎక్కడ కూడా లేదు. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు చూడండి, ఒకవేళ డీవియేషన్ కనుక ఉంటే మనం ఆ డీవియేషన్ని ఇక్కడ సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే యాడో సబ్ట్రాక్టో చేస్తాం. కానీ ఇక్కడ డీవియేషన్ అనేది రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి 16 2 32, ఇక్కడ కూడా 32 ప్లస్ 32 మైనస్ 32 క్యాన్సిల్ అవుతుంది. సో ఇది చూడండి, ఇది మైనస్ 32, ఇది ప్లస్ 32, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకు డీవియేషన్ 0 వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఏదైతే 16th డే యొక్క టెంపరేచర్ అనేది మనకు ఎగ్జాక్ట్లీ 24 డిగ్రీసే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో ఒక సర్కిల్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చిందంట. సో ఒక సర్కిల్ అనేది ఉంది. సో సర్కిల్లో టాంజెంట్స్ నుంచి ఒక క్వశ్చన్. సో ఆ సర్కిల్కి ఏం చేశారంటే 2 టాంజెంట్స్ అనేవి, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ అనేవి డ్రా చేస్తాం మనం. సో లెట్ us say ఎక్స్టర్నల్ పాయింట్ పీ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేస్తాం, పిఏ అండ్ పీబీ. సో 2 టాంజెంట్స్ అనేవి ఇలా డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత ఇది వచ్చేసరికి సర్కిల్ యొక్క సెంటర్ ఓ ఇది. సో ఇవి జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత ఏం చెప్పాడు అంటే, ఈ లైన్ కూడా మనం జాయిన్ చేసాం, పీఓ లైన్ కూడా జాయిన్ చేసాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే యాంగిల్ పీఓ, ఓకేనా, యాంగిల్ మనకు వచ్చేసరికి ఏఓబి ఇచ్చాడు. సో లెట్ us say యాంగిల్ ఏఓబి అనేది 100 డిగ్రీస్ ఇచ్చాడు. ఏఓబి అనేది 100. దెన్ ఫైండ్ యాంగిల్ ఏఓపి ఎంత అవుతుంది? సో ఏఓబి అంటే ఈ యాంగిల్ మొత్తం, ఓకేనా, ఈ యాంగిల్ మొత్తం వచ్చేసరికి 100 డిగ్రీస్ అంట. ఇదంతా 100 డిగ్రీస్. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏవైతే ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ అండ్ ఇక్కడ సెకండ్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యాయి కదా, ఈ రెండు ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనేవి అవుతాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ ఏంటి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, ఓకేనా. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి, ఈ రెండు యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. అంటే ఏం చేస్తుంది అంటే ఈ ఓపీ లైన్ అనేది యాంగిల్ ఏఓబిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా యాంగిల్ ఏఓపి అనేది 50 డిగ్రీస్ అని రాసేయచ్చు. యాంగిల్ ఏఓపి ఈజ్ 50 అంటే 100ని సగం, అంటే 100ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు సర్కిల్ నుంచే వచ్చింది. ఒక సర్కిల్ అనేది ఉంది. ఆ సర్కిల్లో ఏం చేశాడంటే లెట్ us say ఇది సెంటర్ సర్కిల్, దీని తర్వాత ఇది వచ్చేసరికి రేడియస్ ఇచ్చాడు, ఓకేనా. లెట్ us say రేడియస్ వచ్చేసరికి ఒక 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ ఏదైతే ఈ లెంత్ ఉందో, ఓకేనా, ఈ సెగ్మెంట్ యొక్క ఆర్క్ లెంత్ ఉంది కదా, ఈ ఆర్క్ లెంత్ వచ్చేసరికి ఇచ్చాడు. సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 21 సెంటీమీటర్స్. ఆర్క్ లెంత్ ఎంత? 21 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా లెట్ us say ఓఏబి, ఓకేనా, ఓఏబి సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీనికి ఫార్ములా ఏమవుతుంది? ఓఏబి ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా? ఓఏబి ఈజ్ నథింగ్ బట్ 1/2 REL. ఎల్ వాల్యూ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్, ఓకేనా. 1/2 R, రేడియస్ ఈజ్ 14, లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ ఎంత ఇచ్చాడు? 21. సో ఇక్కడ 7తో క్యాన్సల్. సో 149 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఏరియా ఆఫ్ దట్ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ యొక్క ఏరియా అనేది ఇది. క్లియరా? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాడంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. సో ఎక్స్ అనేది వైకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే మనం ఏం చేయొచ్చు? ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఎక్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అంటే దీనికి అర్థం ఏంటి? ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y. అవునా? ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3,
ఎక్స్ అనేది 3 అయినప్పుడు వై అనేది ఏమైంది 4 అయింది. ఓకేనా, వై అనేది 4 కాదు 6 అయింది. ఎక్స్ అనేది 3 అయినప్పుడు వై అనేది 6 అయింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ అనేది 4 అయితే వై వాల్యూ ఏమవుతుందని చెప్పేసి ఇలా అడిగాడు. ఓకేనా, సో దీన్ని మనం ఏం చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y కాబట్టి, సో నేను ఏం చేయొచ్చు, దీన్ని ఈక్వేట్ చేయడం కోసం ఒక కాన్స్టెంట్ తీసుకుంటాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k/y. అవునా, సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు వై వాల్యూ ఏమైంది, వై వాల్యూ వచ్చేసరికి 6. అంటే ఇక్కడ కే కాన్స్టెంట్ వాల్యూ 6 3s are 18, అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 18, కే వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. కే వాల్యూ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k/y. ఎక్స్ వాల్యూ తెలుసు 4, కే వాల్యూ ఎంత, కే వాల్యూ ఈజ్ 18, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వై వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 18/4. సో 4 4s are 16, 4 5s are 20, సో 4.5. సో వై వాల్యూ ఎంత వచ్చింది 4.5. సో ఇలా మనం దీన్ని సాల్వ్ అనేది చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడతో ఏదైతే నాకు తెలిసినంత వరకు అన్ని క్వశ్చన్స్ ఏవైతే మనకు రావడం జరిగిందో ఆ అన్ని క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. సో ఐ గెస్ మీకేంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి బాగా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. సో all the best for your upcoming SSC CGL prelims examination. Thank you very much for watching this video.